హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో మనం ఫస్ట్ కంపెనీ చూసుకుంటే అన్నోరా ఫార్మా అనే కంపెనీ ఉంది. అన్నోరా ఫార్మా ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి వెంకట సాయి అనే కంపెనీ ఉంది. వెంకట సాయి లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, వెంకట్ సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్‌లో. ఆ వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీని రిలేటెడ్ మనం ఇన్ఫర్మేషన్ ఇంకా చూసుకుంటే ఇంటర్వ్యూ లొకేషన్ ఇంకా వర్కింగ్ లొకేషన్ అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ ఇమేజ్ దీంట్లో వచ్చేసి అన్ని డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేసి సింథసిస్ ఆర్&డి అనమాట. ఈ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే బీఎస్సీ ఇంకా ఈ ఎంఎస్సీ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏదైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు క్వాలిఫై అయి ఉండాలి. బీఎస్సీ వాళ్ళు మాత్రం బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఫ్రెషర్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకుంటే 10 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆర్&డి సెంటర్‌లో. ఆ 10 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. మీకిచ్చే రోల్ వచ్చేసి ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అని చెప్పి ఏదైతే రోల్ ఉందో ఆ రోల్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్ట్ ఇస్తారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని రీసెర్చ్ అసోసియేట్ లేదా సైంటిస్ట్ అని చెప్పి డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఆ పొజిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనము ఈ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 25థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే రోజు మార్నింగ్ 9:30 నుంచి 12:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మార్నింగ్ 9:30 లోపే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే ఆ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెంకట్ సాయి లైఫ్ సైన్స్ యూనిట్ 1 మధుసూదన్ రెడ్డి ల్యాండ్‌మార్క్ శక్తిపురం ఇండస్ట్రియల్ రోడ్ ప్రశాంత్ నగర్ కుక్కట్పల్లి హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ప్రశాంత్ నగర్‌లో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అలీప్ ఇండస్ట్రియల్ ఏరియా, ఆ ఏరియాలో అయితే మనకి ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో ఆ యూనిట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే నాచారంలో యూనిట్ 2 లొకేటెడే ఉంటుంది. అక్కడ కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి కొంతమందిని అక్కడికి కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది. మీకు నియర్ ఏదనిపిస్తే ఆ వర్కింగ్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాచారంలో ఉన్నాయి వేకెన్సీస్, అలాగే ప్రశాంత్ నగర్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ మాత్రం ప్రశాంత్ నగర్‌లో ఏదైతే యూనిట్ 1 లొకేటెడ్ అయి ఉందో అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వెంకట్ సాయి లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆర్&డిలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్‌లో డౌట్ అడుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ ఏదైతే కంపెనీ రిలేటెడ్ మీరు క్వెషన్ చేస్తున్నారో దాని కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒకే వీడియోలో 2-3 కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాత మీ డౌట్ ఏదుందో అది అడగండి. మనకి కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ కూడా 25థ్ అక్టోబర్ రోజే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ కూడా. దీంట్లో వచ్చేసి 100 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ 100 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా చూసుకుంటే
ఇక్కడ చూడండి 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. క్యూఏ, క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో అని చెప్పి మనం చూసుకుంటే మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉండే ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా వీటిలో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి రిలేటెడ్ కూడా వీడియోస్ చేస్తాను. ఇక్కడ చూడండి మనం ఇప్పుడైతే ఫ్రెషర్స్‌కి రిలేటెడ్ చూద్దాం. మైక్రోబయాలజీ ఫార్మేషన్ అనమాట. ఇది ఫార్మేషన్ కంపెనీలో మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే ఎంఎస్సీలో మాత్రం మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ కెమిస్ట్రీలో పాస్ అవుట్ అయి ఉంటే చాలు మైక్రోబయాలజీ ఈ డిపార్ట్మెంట్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి 24, 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఫార్మేషన్ క్యూసీ ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి హెచ్‌పీఎల్‌సీ, జీసీ, డిజొల్యూషన్ ఇంకా ఇన్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రొడక్ట్ అలాగే స్టెబిలిటీ ఈ అన్ని సెక్షన్స్‌లలో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని, ఎంఎస్సీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫై ఉండి వీటిలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఏవైతే సెక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందో హెచ్‌పీఎల్‌సీ, జీసీ, డిజొల్యూషన్ అలాగే ఇన్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రొడక్ట్, స్టెబిలిటీ ఈ సెక్షన్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు క్యూసీ డిపార్ట్మెంట్‌కి. ఎవరైతే ఫార్ములేషన్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏపీఐ గాని, ఇంటర్మీడియేట్‌లో గాని మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయరు. అది కూడా చూసుకోండి. ఫార్ములేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీలో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మైక్రోబయాలజీలో వచ్చేసి ఈఎం అలాగే మీడియా ప్రిపరేషన్, ఎంఎల్టీ, బీఈటీ అలాగే స్టెరిలిటీ టెస్ట్ అని చెప్పి ఈ డిఫరెంట్ సెక్షన్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ సెక్షన్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అడగడం జరుగుతుంది. 2-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మీకు. నెక్స్ట్ వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. 2-8 ఇయర్స్ అడగడం అయితే జరిగింది. ఐపీక్యూఏ అనే సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉండి మీకు ఐపీక్యూఏలో 2-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 2 కొత్తూర్ అలాగే ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 4 మేకగూడ అని చెప్పి ఈ 2 యూనిట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. ఈ 2 యూనిట్లలో మీకు ఫుల్‌ఫిల్ అయితే చేస్తారు వేకెన్సీస్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎన్ కార్పొరేట్ హౌస్ నంబర్ 2-91/10 అండ్ 11 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి డోర్ నంబర్. ఇంకా ఎంఎస్ఎన్ వైట్‌ఫీల్డ్, కొండాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కొండాపూర్‌లో ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ అలాగే ఫ్రెషర్స్ అందరూ కూడా. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా సాటర్‌డే రోజు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 25థ్ రోజు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు హెడ్ ఆఫీస్‌లోనే. కొండాపూర్‌లో హెడ్ ఆఫీస్ లొకేటెడే ఉంటుంది. ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించింది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్‌లో డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేసి డౌట్ అడగండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు క్లియర్‌గా ఉంటుంది. ఏ కంపెనీ రిలేటెడ్ మీరు క్వెషన్ అడుగుతున్నారో అన్న దాని గురించి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అనోరా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 24థ్ రోజు అలాగే 25థ్ రోజు 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యూఏ, ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా ఫార్ములేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ కంపెనీది ఫార్ములేషన్ యూనిటే. అలాగే ఏదైతే వెంకట్ సాయి అనే కంపెనీ ఉందో అది వచ్చేసి ఏపీఐ ఇంకా ఆర్&డి సెంటర్ అనమాట. అందులో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఏదైతే అనోరా ఇంకా ఎంఎస్ఎన్ కంపెనీస్ ఉన్నాయి 2 కూడా ఫార్ములేషన్ యూనిట్స్. ఫార్ములేషన్ యూనిట్స్‌లో వర్క్ చేయాలనుకునే క్యాండిడేట్స్‌కి మంచి ఆపర్చునిటీ ఉంది. యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అనోరా గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ క్యూఏ, ప్రొడక్షన్,
ప్యాకింగ్, ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ అనమాట. ఈ డిపార్ట్‌మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్‌మెంట్‌కి తీసుకుంటున్నారని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూసీ, ఇంజినీరింగ్ ఈ డిపార్ట్‌మెంట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని వచ్చేసి ప్రొడక్షన్‌లో తీసుకుంటున్నారు. అలాగే ప్యాకింగ్‌లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూసీ ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌కొచ్చేసి 1-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి గ్రాన్యులేషన్, ఇంకా కంప్రెషన్, ఎఫ్‌బీపీ, కోడింగ్, అలాగే క్యాప్సూల్ ఫిల్లింగ్, ఇన్స్పెక్షన్ అని చెప్పి ఈ సెక్షన్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫార్ములేషన్ యూనిట్‌లో. ఫార్ములేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. చూసుకోండి. క్యూసీలో వచ్చేసి జీసీ, హెచ్‌పీఎల్‌సీ అలాగే జీఎల్‌పీ వీటి మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చేసి ప్రాసెస్ మెయింటెనెన్స్ అని చెప్పి ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్‌లో మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అనే డిపార్ట్‌మెంట్ ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటే ఫ్రెండ్స్. ఈ డిపార్ట్‌మెంట్‌కి బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బీటెక్‌లో వచ్చేసి ఈసీఈ గాని, మెకానికల్ గాని, ట్రిపుల్ ఈ గాని వీటిలో ఈ స్పెషలైజేషన్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసుంటే మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. సో, అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 7995014183 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కంపెనీలో ఈసారి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. shivamounika.d@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాల్ చేసి. ఓకే. shivamounika.d@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఇంటర్వ్యూస్ వచ్చేసి 24th రోజు ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేసి 25th రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకొచ్చేసి ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూసీ, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎవరైతే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈసీఈ గాని, మెకానికల్ గాని, ట్రిపుల్ ఈలో గాని పాస్ అయ్యి ఉంటే మీరు బీటెక్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనే డిపార్ట్‌మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీరు 24th రోజు ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి అన్నారం విలేజ్, జిన్నారం దగ్గర మనకి అన్నోరా అనే కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. ఆ కంపెనీలో వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ అందరూ కూడా 24th రోజు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. కంపెనీ నేమ్ మెన్షన్ చేసి తర్వాత అయితే మీ డౌట్ ఏంటో కామెంట్ చేయండి. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది క్లియర్ చేయడానికి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.